హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కొద్దిగా స్పెషల్, ఎందుకంటే నేను కాగ్నిజెంట్ లో జాయిన్ అయిపోయి 1 year అయిపోయింది. సో ఈ రోజు నా 1 year ఏం జరిగింది, ఏంటి, నా జర్నీ ఎలా ఉండబోతుంది అనేది ఒక మొత్తం వీడియో అయితే తీయబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం మొత్తం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈరోజు చాలా లక్కీ, జస్ట్ 10 minutesలోనే మనం రీచ్ అయిపోయినాం. ట్రాఫిక్ కూడా లేదు. సో ఆఫీస్ అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఇక మనం 1 year గురించి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. My journey has been started with an offer letter, doubts in mind, and lot of dreams to achieve. So it's been 1 year since I joined Cognizant. Cognizant is the first job which I got, where my corporate life has been started. So on this special occasion, let me show the journey of 1 year in Cognizant for the next couple of minutes. Okay, let's start. When the training started, there are a lot of questions in mind, like can we survive in this world, మనకు వస్తుందా రాదా, మనం చేయగలమా అని చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. మైండ్లో ప్రతి ఒక్కటి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనిపించేది. I thought I was the only one thinking like this. Actually no, everybody come with the same question mark faces, having doubt in their minds. ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలని ఒక్క చిన్న ఐడియా కూడా లేదు. మనకు ఆ బేసిక్ గా అంత నాలెడ్జ్ కూడా లేదు, ఎందుకంటే మనం వచ్చిన డొమైన్ అలాంటిది, మెకానికల్ ఇంజనీరింగ్ కదా. సో చాలా అంటే చాలా భయం వేసేది. వెరీ నెక్స్ట్ డే ఆఫ్ జాయినింగ్ స్టార్టెడ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ విత్ మై ఫ్రెండ్స్ దట్ మేడ్ మీ టు అచీవ్ మై డ్రీమ్స్ విత్ మోర్ కాన్ఫిడెంట్. సో వన్స్ ద ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక 2 months గ్యాప్ తర్వాత నేను FTE అయితే అయిపోయా. Once I joined as a FTE, the total journey has been changed. Like training కి FTE అయిన తర్వాత చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఏం చేస్తున్నాం, ట్రైనింగ్ ఇచ్చింది ఏంటి, మనకు ప్రాజెక్ట్ వచ్చేది ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చానేమో అనే డౌట్ వచ్చింది. సో FTE జాయిన్ అయిన తర్వాత 2 days కి నాకు ప్రాజెక్ట్ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. 1 కాదు 2 కాదు, టోటల్ 6 interviews నేనైతే అటెండ్ చేశాను. నాకేం అర్థం కావట్లేదు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు జరుగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరికి మేబీ 1 or 2, నాకు మాత్రం ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు అనుకున్నా. అసలు వస్తుందా రాదా అనే చాలా డౌట్ ఉండేది. బట్ 6 interviews అయిన తర్వాత నన్ను సెలెక్ట్ చేసింది 3rd interview చేసిన అతను. ఫైనల్ గా నాకైతే ప్రాజెక్ట్ వచ్చేసింది. వన్స్ నా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నన్ను అయితే వేరే క్యాంపస్ కి అయితే రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తొచ్చింది, ప్రాజెక్ట్ లోకి డిప్లాయ్ అయిపోయిన ఫస్ట్ డే చాలా మెమొరబుల్. ఎందుకంటే పోయిన ఫస్ట్ రోజే తిట్లు తిన్నా. బట్ ఎనీవే అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ గానే మిగిలిపోతుంది. జాయిన్ అయిన ఫస్ట్ డే ఇలా తిట్లు తింటే అనుకున్నా, సాఫ్ట్వేర్లో ఇవన్నీ కామనే ఉంటాయి, తిట్లు, స్ట్రెస్ ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు. సో అలా ఆ ఎక్స్పీరియన్స్తో పట్టుకొని తర్వాత కావాల్సినవి బేసిక్స్ అన్ని నేర్చుకున్నా. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ నాకు రావద్దు అనే ఉద్దేశంతో డెఫినెట్గా నేనైతే కంటిన్యూ చేసుకొని 1 year అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసా. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. సో ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ లైఫ్లో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఇలా కాఫీ చేసుకోవాలి. యాక్చువల్గా ఆఫీస్లో ఈ వీడియో తీసేవి ఇవన్నీ చెల్లవు కాబట్టి రూమ్లోనే తీస్తున్నాను. నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నియర్లీ 2 months నేను ఖాళీగా కూర్చున్నా. ఆఫ్టర్ 2 months తర్వాత నన్ను అయితే బిల్లబుల్ ప్రాజెక్ట్లోకి జాయిన్ చేశారు. అప్పటి నుంచి నా యాక్చువల్ కార్పొరేట్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్రమ్ దేర్ మై లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్. ఎందుకంటే
నాకు ఒక మంచి టీం దొరికింది. ఏం అర్థం కాకపోయినా నా టీం లీడ్ కానీ నా టీమ్మేట్స్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో స్లోగా నేనైతే వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. వన్స్ అట్ ఎ టైం ఒకసారి 3 టీమ్స్ కి అయితే సపోర్ట్ చేసేసి నా టీం కి అలాగే ఇంకో టీం కి ఇంకా స్లోగా వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేసి కార్పొరేట్ లైఫ్ కి అయితే అడ్జస్ట్ అయిపోయా. సో ఇలా స్టార్ట్ అయిపోయి ఒక్కొక్క రోజు అయితే నైట్ 10 అయ్యేది. సో ఇట్ హ్యాస్ బీన్ అప్ అండ్ డౌన్స్ త్రూ అవుట్ మై జర్నీ. చాలా సార్లు ఒక్కొక్కసారి 11 అయ్యేది, 12 అయ్యేది, ఏం చేస్తున్నాను ఏం అర్థమయ్యేది కాదు, ఒక్కొక్కసారి పిచ్చి ఎక్కిపోయేది. సాఫ్ట్వేర్ లైఫ్ లో సర్వైవ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మీరు స్కిల్ తో పాటు ఇది కూడా నేర్చుకోవాలి, ఇది కూడా ఒక స్కిల్లే అనుకోవాలి. ఈ 1 year జర్నీలో నేను చాలా అంటే చాలా చూశాను. అప్స్ చూశాను, డౌన్స్ చూశాను, స్ట్రెస్, ఒక్కొక్కసారి వర్క్, ఈ హెక్టిక్ అన్ని తట్టుకొని ఏ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీ, టీమ్స్, ప్రతి ఒక్క మూమెంట్ ని అయితే నేను ఎంజాయ్ చేసేసాను. అండ్ దిస్ ఈస్ నాట్ ద ఎండింగ్, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ రీసెంట్ గానే మనకు 1 year కంగ్రాచులేషన్స్ అని మనకు మెయిల్ అయితే వచ్చింది. లెట్ మీ షో దట్ టు యూ. ఇట్ హ్యాస్ బీన్ 1 year మన కాగ్నిజెంట్ లో జాయిన్ అయిపోయిన సందర్భంగా మనకైతే ఒక మెయిల్ కూడా వచ్చేసింది. హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ. దట్స్ ఆల్ ద లింక్స్. దిస్ ఈస్ మై 1 year ఇన్ కాగ్నిజెంట్. ఒకవేళ మీరు కూడా రీసెంట్ గా జాయిన్ అయ్యారు లేదంటే జాయిన్ అవుతారు అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు జాబ్ వచ్చినప్పుడు కానీ లేదంటే జాబ్ లో జాయిన్ అయినప్పుడు కానీ మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బై.